అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు చుండూరు మండలం వేటపాలెం గ్రామంలో ఉన్నాము. రైతు పేరు వచ్చేసరికి గురువిందపల్లి రమేష్. ఈ రైతు వచ్చేసరికి ప్రీమియం సీడ్స్ కంపెనీ వారిది భైరవ అనే బెండ విత్తనాన్ని 30 సెంటు విస్తీర్ణంలో కేజీన్నర గింజలు నాటడం జరిగిందండి. మీరు చూడొచ్చు, ఈ విత్తనం పేరు భైరవ ప్రీమియం సీడ్స్. ఈ విత్తనంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే, ఏ విత్తనమైనా కూడా 10-15 కోతలు కాయ చాలా బాగుంటుందండి. 10 నుంచి 15 కోతల తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ తొడిమ అనేది లావు రావడం జరుగుతుంది. ఈ కాయ అనేది పైకి సాగకుండా ఈ చలికి ఇంతే ఉండి ఈ కాయ కూడా లావు రావడం జరుగుతుంది. కానీ ఈ విత్తనంలో అటువంటి లక్షణం ఏదీ లేదండి. కాయ చక్కగా ఇప్పటికి 30 నుంచి 33 కోతలు అయినప్పటికి కూడా చాలా చక్కగా, చాలా సన్నగా, ఆకర్షణీయంగా, మంచి రంగులో అనేది కాయ ఉండడం జరిగిందండి. మీరు చూస్తున్నారు. ఇతర రకాలకి భైరవ విత్తనానికి ₹2 ధర అనేది రైతుకి ఎక్కువ ఇవ్వడం జరుగుతుందని రైతులు చెప్పారండి. మీరు చూడొచ్చు, కాయమట కాయ తెగుళ్ళు అద్భుతంగా తట్టుకుంటుందండి. ఈ కాయలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, సన్నగున్న కాయలు బరువు రావని చెప్పని ఒక రైతులకు ఒక అవగాహన ఉండిద్ది అనమాట. ఈ విత్తనంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, కాయ సన్నగా ఉన్నప్పటికీ కూడా 30 నుంచి 35 కోతలు అయినప్పటికీ కూడా కాయ కాయ మొత్తం కూడా గింజలు ఎక్కువ ఉండడాన్ని బట్టి కాయ బరువుకు వస్తుందండి. ఒక సంచికి వచ్చేసరికి ఇతర రకాలైతే 68 నుంచి 75 కేజీలు అవుతున్నాయి. ఈ భైరవ విత్తనం అయితే కనుక ఒక సంచికి 75 నుంచి 85-87 కేజీలు అవుతున్నాయి రైతులు చెప్పారండి. మీరు గమనించవచ్చు. ఈ తోట కూడా ఈ చలికాలం ఇంత అద్భుతంగా, ఇంత నాణ్యతగా ఉందంటే, ఎండాకాలం ఇంకా చాలా అత్యధికమైనటువంటి దిగుబడులు మేము తీస్తామని చెప్పని రైతు సహోదరులు చెప్పడం జరిగింది. ఈ గ్రామంలో ఇంచుమించు 68 కేజీల నుంచి 76 కేజీలు రైతులు ఈ తోట చూడకుండా కంపెనీ మీద ఉన్నటువంటి నమ్మకంతో తీసుకోవడం జరిగిందండి. ఈ కంపెనీ వారి యొక్క ప్రీమియం సీడ్స్ ప్రత్యేకతలు ఏంటంటే, తెగుళ్ళు సమర్థవంతంగా తట్టుకొని అత్యధికమైనటువంటి దిగుబడులు, అన్ని ఋతువులకు రైతులకు అనుకూలంగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో అతి శ్రేష్టమైనటువంటి మంచి బెండ విత్తనాలు అనేది ఈ కంపెనీ తయారు చేయడం జరిగిందండి. రైతు సహోదరులందరూ గమనించి ఈ విత్తనాన్ని పరిశీలించి తీసుకునవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాము. మనం ఇప్పుడు భైరవ తోటలో ఉన్నామండి. రైతుతో మాట్లాడదాం. నమస్తే సార్. మీ పేరేంటి సార్? గౌస్ జానీ గారు. ఏ ఊరు సార్ మీది? కొత్తపల్లి గ్రామం, బాపులపాడు మండలం. సార్, మనం ఇప్పుడు ఉన్నటువంటి బెండ తోట ఇది ఏ విత్తనానికి, ఏ కంపెనీకి సంబంధించింది? భైరవ ప్రీమియం సీడ్స్ కంపెనీ వాళ్ళది భైరవ. ఎక్కడ తెచ్చారు సార్ విత్తనాలు? ప్రభు సీడ్స్ నూజుడు బాబు గారి దగ్గర తీసుకొచ్చారు. ఓకే సార్, ఈ విత్తనాలు ఉన్నటువంటి లక్షణాలు మీకు నచ్చినవి ఉండే చెప్పండి. కాయ క్వాలిటీ బాగుందండి. ఓకే ఓకే మార్కెట్ లో స్పీడ్ గా కొన్నారు. ఓకే, దిగుబడి కూడా బాగానే ఉంది. దిగుబడి బాగుంది. ఇప్పుడు మీరు ఎంత పొలం వేశారు? 60 సెంట్ వేశారు. 60 సెంట్ వేస్తే రోజు మార్చి రోజుకు వస్తారా, రోజుకు వస్తారా? రోజు మార్చి రోజు. ఎంత అవుతుంది సార్ రోజు మార్చి రోజుకు వస్తే? 2 గంటలు అవుతుంది. ఓకేనండి. దీని మీద రైతులు చూసి అభిప్రాయం ఏం చెప్తున్నారు? బాగానే ఉందన్నారు. బాగుందంటున్నారు. ఎవరు చూసినా ఏ విత్తనం అన్నారు. చాలా మంది అడిగారు. ఓకే ఓకేనండి. ఓటు చూసి మా బాబాయ్ చూసి ఏ విత్తనం అన్నాడు, భైరవ అన్న. ఓకే, పెట్టాడు మొన్న.
ఓకే, మీరు పెట్టడం చూసి మీ కాయలు చూసి ఇతర రైతులు తీసుకెళ్తున్నారు, అడిగి తీసుకుంటున్నారు ఏ విత్తనం పెట్టారని చెప్పని. బాబు గారు కూడా 2-3 సార్లు ఫోన్ చేశారు. ఓకే, బాగానే ఉందంటే బాగానే ఉందన్నారు. ఓకే, రైతులతో చేయించారు, వాళ్ళు తీసుకెళ్లారు మొన్న మధ్యనే. ఓకే, బాగానే ఉంది, కాయ కూడా బాగానే తెగుతుందండి. ఓకే సార్. ఫస్ట్ ఒక కోత 2 కోత కొద్దిగా ఓకే రిస్క్ అయింది కానీ బాగానే ఉంది. ఓకే సార్. ఓకే, ఇంతవరకు కోస్తే అంత అయింది సార్? ఎన్ని కేజీలు అయినాయి? 2 క్వింటాలు అయినాయి. ఓకే సార్, ధన్యవాదాలు. మీరు చూడొచ్చండి, మనం ఇప్పుడు ప్రీమియం సీడ్స్ కంపెనీ వారి భైరవ విత్తనం రైతు పెట్టడం జరిగింది. ఈ విలేజ్ వచ్చేసరికి కొత్తపల్లి గ్రామం, బాపులపాడు మండలం. ఈ విత్తనంలో ప్రత్యేకత ఏంటంటే కాయ మొదటి కోత నుంచి చివరి కోత వరకు కూడా కాయ సన్నగానే ఉంటుందండి. కాయ లావడం అనేది జరగదు. ఒకవేళ మర్చిపోయినా మిస్ అయినా కూడా కాయ సన్నగానే ఉంటుంది కానీ లావడం జరగదు అన్నమాట. తెగుళ్ళు అత్యధికంగా తట్టుకునే రకం అండి ఇది. ప్రత్యేకంగా ఎండాకాలం తయారు చేశారు. ఈ విత్తనంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి కాలానికైనా కూడా అధిక దిగుబడి, కాయ మంచి రంగుతో మంచి క్వాలిటీతో రైతుకి అనుకూలంగా చాలా ప్రత్యేకంగా ఈ విత్తనాన్ని తయారు చేయడం జరిగిందండి. మీరు చూడొచ్చు, చూడండి పక్క కొమ్మలు కూడా. ఈ రైతు వచ్చేసరికి 2 కిలోలు పెట్టడం జరిగింది 60 సెంట్ల విస్తీర్ణంలో. 6వ కోతకి 2 క్వింటాల 30 కేజీలు అయిందని చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే సార్, నా పేరు సుబ్రహ్మణ్యం, ప్రీమియం సీడ్స్ కంపెనీ నుంచి వస్తున్నాను. మీ పేరేంటి సార్? బషీర్ సార్. బషీర్, మీదే ఊరు సార్? కొత్తపల్లి గ్రామం. చెప్పండి సార్, మీరు ఏ విత్తనం పెట్టారు? బెండ తోట భైరవ ప్రీమియం సీడ్స్ భైరవ పెట్టారు. ఇప్పటికి ఎన్ని కోతలైంది సార్? 6-7 కోతలైంది. ఎలా ఉంది సార్? కాయ క్వాలిటీ ఎలాగుంది? బాగానే ఉంది సార్. మీకు ఈ విత్తనంలో మీకు నచ్చిన లక్షణాలు ఏంటి? ఇది దిగుబడి బాగా వస్తుంది సార్. దిగుబడి బాగా వస్తుంది. ఇంతకుముందు మీరు ఏ రకాలు పెట్టేవాళ్ళు సార్? ఇదివరకు పెట్టేవాళ్ళం సార్. అంత ఓకే, అయితే మీకు ఇందులో నచ్చిన గుణాలు ఏంటి చెప్పండి సార్ ఒకసారి, అంటే రైతులు చెప్పుకోవడానికి. మనం అది ఇప్పుడు మనకి ఇది కాయ 2వ రోజుకి బాగా తయారైతుంది. కాయ క్వాలిటీ బాగుంది. ఓకే, మనం తీసుకెళ్లడంలోనే మార్కెట్ లో తీసుకెళ్తున్నారు. ఓకే, కాయ కూడా అంత లేకుండా బాగా దిగుబడి వస్తుంది. కాయ మీకు ఇది ఒకవేళ కోత మిస్ అయింది అనుకోండి, ఇతర రకాలు అయితే కనుక లావ్ అయ్యి కొంచెం సైజ్ వస్తాయి. ఈ రకానికి ఆ లక్షణం ఉందా లేదా? ఉంది కానీ తక్కువ అంటే ఏంటి? అంటే పెద్ద సైజు కాదు. ఓకే, మామూలుగా ఒక రోజు ఆగినా కూడా 2వ రోజు బాగానే పనికి వస్తాయి. అంటే కాయ బాగా రోజుగా లావ్ అవట్లేదు అనమాట దీనికి. ఓకే, బూడి తెగులు తట్టుకునే లక్షణం ఇందులో ఉందా లేదా అండి? అనేదే లేదు దీంట్లో. బూడి తెగులు లేదు అసలు ఇందులో. ఇతర రకాలతో పోల్చుకుంటే కనుక ఇందులో బాగా తక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఎంత పొలం పెట్టారు సార్? ఇందులో ఎంత విస్తీర్ణం పెట్టారు? ఇది 70 సెంట్లు పెట్టాను సార్. 70 సెంటు. ఓకే, 70 సెంటుకి మీకు ఇప్పటికి 7 కోతలైందని చెప్పారు కదా, ఎన్ని క్వింటాల దిగుబడి వచ్చింది? ఇది 70 సెంట్లు అంటే 30 సెంట్లకి క్వింటాన్నర దిగుతుంది సార్. క్వింటాన్నర దిగుతుంది 30 సెంటుకి. రోజు మార్చి రోజు కోత. ఓకే, ఇంకా చెప్పండి సార్, ఇందులో మీకు ఇంకా నచ్చిన లక్షణాలు ఉన్నాయి ఇంక ఇందులో? ఇది పర్లేదు సార్, బాగానే ఉంది సీడ్ దిగుబడి. ఓకే, రైతులు మరి చెప్పుకోవచ్చు అంటారు, అందరికి ఇవ్వచ్చు అంటారా? ఓకే సార్, ధన్యవాదాలు.